నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగినట్టు ముఖ్యాంశాలు భారత్ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుపొందిన సందర్భంగా మిఠాయిలు పంచి బాణసంచా కాల్చిన బీజేపీ ఎమ్మెల్యే సుష్మా చౌదరి శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం. భారత్ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. రాధాకృష్ణన్ కు 452, సుదర్శన్ రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. దీంతో రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 767 ఓట్లు పోలవగా పోలైన ఓట్లలో 15 చెల్లుబాటు కాలేదు. ఈ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు దూరంగా ఉన్నారు. ఇండి కూటమి తరపున సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. Shri Buchi Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. As the first preference votes secured by Shri C.P. Radhakrishnan was greater than the requisite quota, in pursuance of provisions contained in Section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952, 31 of 1952, read with Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974, I, P.C. Modi, the returning officer for the Vice Presidential Election 2025, hereby declare that Shri C.P. Radhakrishnan, Jal Bhushan, Raj Bhavan, Walkeshwar Road, Malabar Hill, Mumbai, has been duly elected to the office of Vice President of India. The result is being sent to the Election Commission of India and the Ministry of Law and Justice as per the extant provisions under Section 12 of the Presidential and Vice Presidential Election Act 1952 and Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974. Overall, the 17th Vice Presidential election was conducted in a free, fair and orderly manner. I would like to take this opportunity to thank the candidates and their authorized representatives. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుపొందిన సందర్భంగా మిఠాయిలు పంచి బాణసంచా కాల్చారు. బీజేపీ ఎమ్మెల్యే సుష్మా చౌదరి, పార్టీ రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్జీ, స్థానిక నేతలు, కార్యకర్తలు ఈ సందర్భంగా సుష్మా చౌదరి మాట్లాడుతూ నూతన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇది మంచి పరిణామమని, మరోసారి ఎన్డీఏ ఐక్యత చాటుకుందన్నారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరోసారి బలపరిచారన్నారు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం అన్నారు. మంగళవారం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్లో శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖాధిపతులందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు వర్క్స్ డివిజన్, ప్రాజెక్ట్స్ డివిజన్ సమన్వయం చేసుకుని పనుల్లో జాప్యం లేకుండా పనిచేయాలన్నారు. కొండ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సంతృప్తికరంగా లేదన్నారు. దానికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని మరుగుదొడ్లన్నీ
పరిశుభ్రంగా ఉండాలన్నారు. ముఖ్య ప్రదేశాల్లో మరుగుదొడ్లతో పాటు స్నానపు గదులు కూడా ఉండేటట్టు చూసుకోవాలన్నారు. నగరపాలక సంస్థ అవసరాన్నింటిలో ఎటువంటి మరమ్మతులు ఉండరాదని, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, కర్మల భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని అన్నారు. నగరంలో దోమలు లేకుండా నివారణ చర్యలు ఖచ్చితంగా తీసుకునేటట్టు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్యం అధికారులను ఆదేశించారు. అనాధికార బ్యానర్లు ఎక్కడా ఉండకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక విభాగాన్ని ఆదేశించారు. నగరంలో నూతన పార్కులను అభివృద్ధి చేయాలని, ఉద్యానవన విభాగం, ఇంజనీరింగ్ విభాగం సమన్వయంతో పనిచేయాలని అన్నారు. స్ట్రీట్ వండర్ల జోడింగ్ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకుని వారి సమన్వయంతో చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, జోనల్ కమిషనర్లు కె ప్రభుదాస్, కె షమి, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్రావు, పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకటనారాయణ, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ చక్రవర్తి, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో పేద వర్గాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు P4 పథకం కింద పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా స్వయం ఉపాధి కోసం చిరు వ్యాపారులకు 100కు పైగా తోపుడు బండ్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. పేద వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. నగరంలోని 61వ డివిజన్ శాంతినగర్ లో P4 పథకం కింద ఒక మహిళకు స్వయం ఉపాధి కోసం స్థానిక నాయకులతో కలిసి తోపుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో పేద వర్గాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు P4 పథకం కింద పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 21వ డివిజన్ లో టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు వంటి వ్యాపార అవసరాల కోసం అనేక మందికి సహాయం అందించామని పేర్కొన్నారు. P4 పథకం అనేది అట్టడుగు వర్గాల అభివృద్ధికి దోహదపడే నిరంతర కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా దాతల సహకారంతో దీన్ని మరింత విస్తరిస్తున్నట్లుగా తెలిపారు. చిరు వ్యాపారాల కోసం కేంద్ర ప్రభుత్వం RBI మార్గదర్శకాల మేరకు ఆధార్ కార్డుల ఆధారంగా బ్యాంకుల ద్వారా ఎటువంటి హామీ లేకుండా 10,000 రూపాయల రుణం అందించే సౌకర్యం కల్పించబడిందని తెలిపారు. దీంతో వారు అధిక వడ్డీలతో అప్పు చేయకుండా సులభంగా బ్యాంకుల ద్వారా సహాయం పొందే అవకాశం కలుగుతుందని చెప్పారు. అన్ని రకాలుగా చిరు వ్యాపారులకు అండగా ఉంటామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏదైతే పేదవాళ్ళకి P4 పథకం కింద వాళ్ళకి అన్ని రకాలుగా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండేదానికి కార్యక్రమాలు రూపొందించాం. ఇప్పటికీ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో సుమారు 100కు పైగా బళ్ళు, తోపుడు బళ్ళు కానీ, అలాగే టిఫిన్ బళ్ళు, అట్లాగే ఇస్త్రీ బళ్ళు, కుల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి అన్ని రకాలుగా మా చేతనంత సహాయం మా పార్టీ నాయకులు మేము అందరం కూడా చేయటం జరుగుతుంది. ఇది ఒక నిరంతర కార్యక్రమం. P4 అనేది ఏదైతే స్తోమత ఉన్నవాళ్ళు, అట్టడుగు వర్గాల వారికి, పేద వర్గాల వారికి, నిరుపేదలకి, చిరు వ్యాపారులకి అండగా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దాన్నే ఇవాళ ముఖ్యమంత్రి పలుసార్లు ఇప్పటికీ పిలుపునివ్వడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా
మరింతగా దాతల సహకారంతో, మార్గదర్శుల సహకారంతో కొనసాగిస్తాం. అలాగే మా స్వయంగా మా చేతనంత మాకు దేవుడు శక్తినిచ్చేంత వరకు మేము చేస్తాం. 61వ డివిజన్లో శీలం సీత అనే ఆమె మన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారిని కలిసి, అయ్యా పిల్లోడికి బాగాలేదు, ఇలా ఇది మేము ఏదైనా వ్యాపారం చేసుకుంటా అని చెప్పి అడగంగానే తక్షణం స్పందించిన ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ్మేశ్వరరావు గారు ఆమెకి టిఫిన్ బండిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దానికి మూలనిధి కింద కొంత ఆర్థిక సహాయం కూడా చేసి P4లో భాగంగా ఎమ్మెల్యే గారు సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మేము అడగంగానే తక్షణం ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే బోండా ఉమ్మేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వాంబే కాలనీలోని వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉత్సవాల్లో పాల్గొని గణపయ్య భారీ విగ్రహానికి గుమ్మడికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ఆరంభించారు. వినాయకుని కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు విష్ణు తెలిపారు. అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వాంబే కాలనీలో వినాయక చవితి వేడుకలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రత్యేకించి ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, వంగవీటి మోహన రంగ చిత్రపటాలను ట్రాక్టర్లపై ఉంచి పురవీధుల్లో ఊరేగించి మల్లాది విష్ణు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అందంగా అలంకరించిన వాహనంపై ఉంచిన గణపయ్య భారీ విగ్రహానికి గుమ్మడికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ఆరంభించారు. తీర్మాటప్పుల నడుమ వేత డాన్సులతో సందడిగా వినాయకుడిని పురవీధుల్లో ఊరేగిస్తూ ముందుకు సాగారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయకుడిని పూజించి ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా వినాయకుడిని విగ్రహంతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగ చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించారని, ప్రజల గుండెలో ఇంకా జీవిస్తూ ఉండే ఆ మహానాయకుల్ని స్మరించుకుంటూ నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేకంగా నిలిచిందని తెలిపారు. వినాయకుని కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు హరీంద్రబాబు మాట్లాడుతూ అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గణపతి నవరాత్రుల్లో హైదరాబాద్ తర్వాత భారతదేశంలో విజయవాడ నగరమే వస్తుంది. ఈ గణపతి నవరాత్రులు అంతా కూడా స్వామిని పూజించి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఉండాలి అని చెప్పని ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా వినాయకుడి యొక్క విగ్రహం నిలిచింది. దీంతోపాటు మనందరి ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మనందరికీ ఒక హీరోగా ఆదర్శంగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క చిత్రపటాలకు సంబంధించినటువంటి ఊరేగింపుని కూడా ఈరోజు బళ్ళ రూపంలో తీసుకొచ్చి ప్రజల్లో నాయకులు చిరస్మరణీయంగా ఉన్నారు, వారి గుండెల్లో, ప్రజల గుండెల్లో ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఈ ఇద్దరు మహానాయకుల యొక్క బళ్ళని ఏర్పాటు చేసుకోవడమే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాంబే కాలనీలో బ్రహ్మాండమైనటువంటి వినాయక నిమజ్జనోత్సవాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది. హరీంద్ర, వారి మిత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ బళ్ళన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా తిలగించి వినాయకుడికి పూజించి ఖచ్చితంగా వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా కోరుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నా పేరు గోట్ల హరీంద్రబాబు, అరవై డివిజన్ నుంచి వాంబే కాలనీ. ఈరోజు మేము గణపతి ఉత్సవాలు చేస్తున్నాము. అద్వైత వినాయక ఉత్సవ సమితి ద్వారా మేము ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాము. మేము మా మిత్ర బృందము అంతా కలిసి ఈరోజు గణపతి ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేయడానికి చూసాము. మాకు ముఖ్య అతిథిగా వచ్చిన మల్లాది గారికి చాలా కృతజ్ఞతలు. ఈ ఉత్సవాల్ని ప్రజలందరూ, వాంబే కాలనీ డివిజన్ ప్రజలందరూ తిలకించి వాళ్ళంతా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. జిల్లాలోని జేకొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, గంపలగూడెం, బిస్సన్నపేట మండలాల్లో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా విస్తృతంగా పర్యటించి రైతులకు యూరియా సరఫరా చేసే విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రోన్ల ద్వారా నానో యూరియా పిచికారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా
సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతుల అవసరం మేరకు యూరియా, ఇతర ఎరువులు తీసుకెళ్లి ఉపయోగించాలని, ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని ఆయన తెలిపారు. యూరియాకు సంబంధించి మొదటి విడత, రెండో విడత, మూడో విడతల్లో ఎంతెంత ఉపయోగించాలి అనే దానిపై సమీప సొసైటీ వద్ద ఎంత మేరకు ఎరువులు ఉన్నాయి, నానో యూరియా ప్రయోజనాలు ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించాలి అనే విషయాలపై గత 3 రోజులుగా ఇంటింటికి అధికారులు, సిబ్బంది వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. 2-3 విడతల్లో నానో యూరియాను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలో 32 డ్రోన్ల ద్వారా ట్రైనింగ్ డెమో నిర్వహిస్తూ ఉన్నట్లుగా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. నిరంతరం ఎరువుల రవాణా సరఫరాపై పర్యవేక్షణ చేస్తున్నట్లుగా తెలిపారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు ఎరువులు అందజేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో యూరియా అలాగే ఇతర ఫర్టిలైజర్ సరఫరా గురించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వారు కూడా స్టాక్ తీసుకుంటున్నారు. మన జిల్లాలో కూడా లాస్ట్ 3 రోజుల నుంచి దాదాపుగా అందరు రైతులను కవర్ చేసి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎంత ఎరువులు వాడాలి, ఎరువులు లభ్యత ఎలా ఉంది, అలాగే ఎరువులు సరఫరా ఎలా ఉంది తెలియజేయడం జరుగుతుంది. అలాగే నానో యూరియా ఉపయోగించడం గురించి కూడా అవేర్నెస్ కల్పిస్తూ ప్రతి ఒక్క రైతులకి డెమో కూడా చేసి ప్రతి ఊర్లో ఇప్పుడు మన జిల్లాలో దాదాపు 32 డ్రోన్స్ ఉన్నాయి. ఆ 32 డ్రోన్స్ కూడా ఫీల్డ్ లో పెట్టి వాళ్ళకి డెమో కూడా చూపించి రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లాలో సరిపోయినంత యూరియా ఉంది. కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే యూరియా ఉందని తీసుకెళ్లి ఒక ఎకరానికి 2 కట్టలు 3 కట్టలు కన్నా ఎకరానికి ఒక కట్ట ఫస్ట్ వేయాలి. ఒక 30 రోజుల తర్వాత ఇంకొక 30 కేజీలు, ఇంకొక 60 రోజుల తర్వాత ఇంకొక 30 కేజీలు మాత్రమే తప్పితే ఇంకా అంతకన్నా ఎక్కువ వేస్తే పెద్దగా ఉపయోగం లేదు. కాబట్టి రైతులు కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సరిపోయేంత యూరియా అయితే ఉంది. కొన్ని దగ్గర యూరియాలు ఇంకా ట్రాన్స్పోర్టేషన్ లో ఉంది. ఇప్పటికే దాదాపు 4,000 టన్స్ ప్రతి ఊర్లో అలాగే పిఎస్ఎస్ లో పెట్టడం జరిగింది. ఎక్కడైతే వచ్చిన యూరియా అయిపోయింది అక్కడికి నెక్స్ట్ 2 రోజులు ఇంకొక లోడ్ కూడా వస్తుంది. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అక్కర్లేదు. ఈ విషయం దయచేసి అందరూ గ్రహించాలని కోరుకుంటున్నాను. దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంను ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో సీనా నాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, అర్చకులు పాల్గొన్నారు. నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అనుమతులు ఇవ్వలేదని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం నిర్వహించుకోవాలని ఆర్టీఓ, ఎంఆర్ఓలను అతి కొద్ది మంది మాత్రమే కలిసి విడతి పత్రం అందజేయాలని పోలీస్ శాఖ సూచించింది. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా రైతు పోరు కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిరసన కార్యక్రమాలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని హెచ్చరించింది. అయితే అధికారులు చెప్పిన నియమాలు పాటించకపోవడంతో పోలీసులు వైసీపీ నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో అడ్డుకున్న పోలీసులపై వైసీపీ నేతలు వాగ్వివాదానికి దిగారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ జగన్మోహన్ వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంచెం టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతులకు యూరియా
DAP అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 18 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,50,000 పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రకటన పేపర్కే పరిమితమైందని తెలిపారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ ఖాళీగా ఉన్న పోస్టులు అన్నింటినీ భర్తీ చేస్తామని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రకటన పేపర్కి పరిమితమైందని తెలిపారు. డిఎస్సీలో కూడా అనేక రకాల అవకతవకలు జరిగాయని, అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ ఏకం చేసి ప్రభుత్వ శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని కోరారు. ప్రభుత్వ విద్యా సంస్థలో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బందిని నియమించాలని అన్నారు. రాష్ట్రంలో బస్సు యాత్రను నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలపై అసెంబ్లీ సమావేశంలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేపు 18వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ప్రధానంగా చర్చించాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 3,50,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఒక పక్క లెక్కలు చెప్తా ఉన్నాయి. యువగలం పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు ఉద్యోగాలు భర్తీ చేస్తాము, ప్రతి మంత్ కూడా ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామనేటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ పేపర్లకే పరిమితమైంది. విడుదల చేసినటువంటి డిఎస్సిలో కూడా అనేక రకాల అవకతవకలు జరిగినాయని చెప్పేసి అభ్యర్థులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖున విజయవాడలో ఉన్నటువంటి హనుమంతరాయ గ్రంథాలయంలో నిరుద్యోగి ఆవేదన రాష్ట్ర సదస్సుని నిర్వహించబోతా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ మమేకం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని, అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపడంతో పాటుగా ప్రభుత్వ విద్యాలయాలు, కాలేజీలు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్, లెక్చరర్, టీచర్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. రేపు జరిగేటటువంటి సదస్సులో కూడా మాట్లాడుకొని రాష్ట్రంలో ఒక బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల నిరుద్యోగ యువతని కదిలించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమించి ఉద్యోగాల భర్తీకి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్చించి రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. సూపర్ 6 బాగా అయింది అని చెప్పేసి అన్ని చోట్ల కూడా సదస్సులు, అదేవిధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి సూపర్ 6 ఏ విధంగా అయిపోయింది అనేది చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇప్పటికే 1 సంవత్సరం 6 నెలల కాలం అవుతున్నా కూడా నిరుద్యోగ భృతి మీద విధి విధానాలు ప్రకటించినటువంటి పరిస్థితులు లేవు. రేపు అసెంబ్లీ సందర్భంగా అయినా నిరుద్యోగ భృతి ఎవరెవరికి ఇస్తారు, ఏ క్రైటీరియా ప్రకారం ఇస్తారు ఏంటనేది కూడా వెల్లడించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
సింగ్నగర్ దాబాకుట్ల సెంటర్లోని ముస్తఫా మసీదులో ఈ నెల 14వ తేదీన అసారే ముబారక్ నిర్వహిస్తున్నట్లు మసీద్ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రవక్త మహ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన వస్తువులు, ధరించిన దుస్తులు, అలాగే ఆయన శరీరానికి సంబంధించిన కొన్ని పవిత్ర అవయవాలను భక్తులు దర్శించుకునే అరుదైన అవకాశం కల్పించనున్నామన్నారు. ఈ పవిత్ర వస్తువులను దర్శించడం ముస్లింలందరికీ ఒక గొప్ప భాగ్యమని, ఇది విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. విజయవాడ సింగనగర్ దాబాకోట్ల సెంటర్లోని ముస్తఫా మసీదులో ఈ నెల 14వ తేదీన ఆసార ముబారక్ నిర్వహిస్తున్నట్లుగా మసీద్ కమిటీ సభ్యులు పెద్దలు తెలిపారు. మంగళవారం ముస్తఫా మసీద్ ప్రాంగణంలో కమిటీ సభ్యులు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. కమిటీ పెద్దలు మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆసారే ముబారక్ అనగా ఆయన వాడిన వస్తువులు, ధరించిన దుస్తులు, అలాగే ఆయన శరీరానికి సంబంధించి కొన్ని పవిత్ర అవయవాలను భక్తులు దర్శించుకునే అరుదైన అవకాశం కల్పించనున్నామని అన్నారు. ఈ పవిత్ర వస్తువులను దర్శించడం ముస్లింలందరికీ ఒక గొప్ప భాగ్యమని, ఇది విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి జోహార్ నమాజ్ వరకు మగవారికి నిర్వహించబడనుంది. అనంతరం జోహార్ నమాజ్ అనంతరం మహిళలు కూడా సరే ముబారక్ చూపించనున్నారు. భక్తుల సౌకర్యార్థం మసీద్ తరపున సాయంత్రం భోజన వసతులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ముస్తఫా మసీద్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రవక్త గారి పవిత్ర వస్తువులు దర్శించుకోవడం ఒక అరుదైన అవకాశమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. విజయవాడ మరియు పరిసర ప్రాంతాల ముస్లిం సోదరులు మనందరూ ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముస్లిం సోదరులు, హిందూ సోదరులందరికీ మా ముస్తఫా మసీదు కమిటీ నుంచి కానీ, మా ముస్తఫా మసీద్ నుంచి యావదాస్తు ముస్లిం సోదరులకి, అక్క చెల్లెలకి మరియు మా అన్నదమ్ములు అందరికి కలిపి ముస్తఫా మసీద్ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం అందరికీ. ఈ హజరత్ రసూలుల్లాహ్ గారిది మాకైతే కొద్దిగా తెలుసు. నేను పుట్టి 52 ఏళ్ళు అయినా ఇక్కడ, దాని గురించి మనకి తెలియదు. పెద్దలు ఎప్పుడో చెప్పారు, విన్నాం తప్ప మనకి వివరంగా తెలియదు. మా అబ్దుల్లా ముక్తి గారు ఒక 2 నెలల కిందట ఇది భారీ ఎత్తున చేయాలి, ఇది జయపదం చేయాలి, ఇది ఆయనకి సంబంధించింది. పూర్వీకులు అనేకైన మసీదుల్లో సంవత్సరానికి ఒకసారి ఆ ఎంట్రీ అయిన కానీ ఆయన వస్తువులు ఏదైతే ఉందో ఆయనకి సంబంధించిన పూర్వీకుల దగ్గర ఉన్నాయి. దాన్ని ఎంతో పవిత్రంగా ఎంతో ఏర్పాటు చేసి దాన్ని తీసుకొచ్చి ఘనంగా చూపించాల్సిందిగా కోరుతున్నాను నేను అని అడిగారు. అడిగితే నీ కోరికకి మేము ఆహ్వానిస్తున్నాం, దానికి మేము సహకరిస్తాం. इतवार के दिन 14 तारीख सितंबर यानी आने वाले इतवार को 2025 में हमारे मस्जिद में मस्जिद मुस्तफ़ा अजीत सिंह नगर विजयवाड़ा इस मस्जिद के कमेटी की जानिब से आसार मुबारक की ज़ियारत कराई जा रही है. आसार मुबारक यानी कॉस्ट्यूम्स ऑफ प्रॉफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम एंड कॉस्ट्यूम्स ऑफ इमाम अली रदी अल्लाहु अन्हु, कॉस्ट्यूम्स ऑफ इमाम हसन, इमाम हुसैन, कॉस्ट्यूम्स ऑफ बीबी फ़ातिमतुज़ ज़हरा एंड और दूसरे औलिया के भी इसके अंदर आसार मुबारक 30 से 40 तक जो है आसार मुबारक की ज़ियारत कराई जा रही है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు. ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుపొందిన సందర్భంగా మిఠాయిలు పంచి బాణసంచా కాల్చిన బీజేపీ ఎమ్మెల్యే సుష్మా చౌదరి. సేకరణని సమన్వయంతో పనిచేయాలన్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.